ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే 25 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే బీజేపీ గెలవలేకనా? బీజేపీ పొత్తులు ఎందుకు పెట్టుకుంది? కాబట్టి రాజకీయాల్లో మార్పు వస్తున్నాయి. ప్రజలంతా కూడా ఒకే పక్షం, ఒకే పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే దూరదృష్టితోటి కలిసొచ్చే అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటాయి. కానీ జగను అసలు అలాంటి విశాల దృక్పథము, రాజకీయ అసలు నేర్పరితనమే లేకుండా పొత్తులే పెట్టుకోవటాన్ని నేరంగా వ్యతిరేకించి మొత్తం దాన్ని దూషించటం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఇండియా కూటమిలో 25 పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు ఏకధాటిగా రాజ్యమేలిన కాంగ్రెస్ పార్టీ చతికిలబడిపోయి తన పార్టీలో నుంచే ఎన్నో పార్టీలు వెళ్ళిపోయి పిల్ల పార్టీలుగా తయారైతే మళ్ళీ ఆ పిల్ల పార్టీల యొక్క పొత్తుతోటే, ప్రాంతీయ పార్టీల యొక్క పొత్తుతోటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొన్ని సీట్లు గెలిచే అవకాశాలను సృష్టించుకుంటుంది. అంటే పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి అంటే సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ కూటమీలు